ఓకే, దేవుని లేఖన భాగంలో నుండి జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనందరం చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవుడు మాతో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుకి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికే సకల మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. అండ్ మన తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మనకు కలుగునుగాక. ఈరోజు ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగంలో ఈ యొక్క జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ప్రభుకి స్తోత్రం. యేసు ప్రభు వారు ఈ 3.5 సంవత్సర పరిచర్య కాలంలో ఎన్నెన్నో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలన్నీ కూడా జరిపించాడు. చనిపోయిన వారిని లేపాడు, రోగులను స్వస్థపరిచాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు. ఇన్ని అద్భుత కార్యం చేసిన తర్వాత భూమి మీద తాను చేయవలసిన పనులంటి విషయంలో ఆయన చేసి నెరవేర్చినందుకు పరలోక రాజ్యంలో భూలోకంలో గొప్ప సంతోషకరమైన విషయాన్ని మనం గమనిస్తాం. ఏంటంటే వారు ఒక చక్కటి పాట పాడుతున్నారు. ఇక్కడ ఏమన్నారంటే, మీరు బహుగా సంతోషించుడి, అలాగే ఉల్లాసముగా ఉండుడి అని వచనాన్ని మనం చూస్తాం. ఈ సందర్భాన్ని పురస్కరించి మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనికి మనం వెళితే, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, గట్టిగా స్తోత్రం చెప్దాం. 9వ వచనానికి వస్తే, జన సమూహములలో ఆయనకు ముందు నడుచుండిన వారును వెనుక వచ్చుండిన వారును దావీదు కుమారునికి జయం, ప్రభువు పెరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేసిరి. స్తోత్రం. ఇక్కడ మనం గమనిస్తే జనసమూహంలో అనేక మంది చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువును స్తుతిస్తూ అంటున్న పదము దావీదు కుమారునికి హోసన్నా అంటున్నాడు. స్తోత్రం. హోసన్నా అనే పదానికి అర్థం ఏంటంటే జయము అని. సో మనం జయమన్నా హోసన్నా అన్న ఒకటే. సో దావీదు కుమారునికి జయం. ఎవరు దావీదు కుమారుడు? యేసుక్రీస్తు ప్రభువారు. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, యెషయా యొక్క ముద్దు నుండి చిగురు పుట్టును అనే పదాన్ని చూస్తాం. యెషయా అన్న వెంటనే అది ఎవరి గురించి రాయబడింది? దావీదు ఒక తండ్రి గురించి రాయబడింది. దావీదు ఒక తండ్రి గారు ఏ గోత్రానికి సంబంధించిన వాడు? యూదా గోత్రానికి సంబంధించిన వాడు. అక్కడ నుండి పుట్టుకొచ్చిన వాని ద్వారా అందుకేమంటే అతనికి దావీదు కుమారుడు అనే పేరు పెట్టబడింది. ఎవరికి? ఆ యూదా గోత్రంలో నుండి యేసు ప్రభు వచ్చారు కనుక దావీదు కుమారుడు అనే పదాన్ని ఉపయోగించాడు. దేవుని స్తోత్రం చెప్తాం. యేసుక్రీస్తు ప్రభు జయ విక్షోభంతో అలనాడు మన దావీదు జీవితాలను గమనించినప్పుడు సౌలు భయముతో వణిగిపోయి దాక్కుని ఉన్నప్పుడు దావీదు ప్రభువు నామమును బట్టి ముందుకు వచ్చి, సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి
వచ్చుచున్నాను నీ జయం పొందాడు ఆ దినాన్న. ప్రభుకి స్తోత్రం. ఇక్కడ భూలోకమందు యేసు ప్రభువారు దావీదు కుమారుని యొక్క పేరట ఈ లోకానికి దిగవచ్చి ఆయన భూమి మీద సమస్తాన్ని, ఒక విధంగా చెప్పాలంటే లోకాన్ని ఆయన సంపూర్ణముగా జయించాడు. ఆయన దేవుని స్తోత్రం. ఆయన లోకాన్ని జయించాడు, శరీర కార్యాలను కూడా జయించాడు, అలాగే భౌతికంగా అన్ని విషయములు జయించాడు. ఆయన శోధనలు జయించాడు, కష్టములను కూడా జయించాడు, అవమానము నిందలన్నీ కూడా జయించాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు చాలామందికి తెలియకుండానే ఆ రోజు ఆ దినాన్న చాలామందికి తెలియకుండానే వారు దావీదు కుమారునికి జయమని పాటలు పాడుతున్నారు. విచిత్రమైన విషయం చెప్పనా, ధర్మశాస్త్రము నిరంతరము చదువుతున్న వారికి యేసు ఎవరో ఇంకా వారికి ప్రత్యక్షం కాలే. అది చాలా విచిత్రమైన విషయం. యేసుక్రీస్తును కేవలం ఇప్పటి వరకు కూడా మనం చూస్తే, సరే ఈయన సంగతి వదిలేండి, మహమ్మద్ గురి సంగతిని వదిలేండి. యేసు ప్రభు చనిపోయి మరలా తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళి ఆయన కూర్చుని ఉన్న తర్వాత మీరు గమనించండి, ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 500 సంవత్సరాల తర్వాత వచ్చాడు మహమ్మద్. ఎవరి మాట నమ్మాలి? యేసుతోనే ఉండి, యేసుతోనే జీవించి, యేసుతోనే యేసు మాట ప్రకారంగా అద్భుతాలు మహత్కార్యం చేసిన శిష్యుల మాట మనం నమ్మాలా, లేకపోతే 500 సంవత్సరాల తర్వాత వచ్చిన వాడు చెప్పిన మాట నమ్మాలా? అందుకంటాడు యోహాను, మేము కన్నులారా దేన్నైతే చూచితిమో, మా చెవులారా దేన్నైతే వింటిమో, మా చేతులారా దేన్నైతే మేము తాకితిమో దానిని నేను మీకు తెలియజేస్తున్నాను. మేము ఏదో పిట్ట కథలు ఇక్కడ చెప్పడం లేదు, కానీ మేము మా కన్నులారా చూసాం. స్తోత్రం. ఇది పామరులకు అనగా సాధారణంగా దినాల్లో జస్ట్ ఎవరనొచ్చు, మేబీ యోహాను కొద్దిగా చదువు ఉన్నవాడు అనుకోవచ్చు, అలాగే మత్తయి చదువు ఉన్నవాడు, కానీ పేతురు, యాకోబు, ఓకే, అండ్ ఆంద్రియా, వీళ్ళు చాలామంది జీవితాలను చూస్తే వాళ్ళు కేవలం చేపలు. యోహాను చదువుకోలేదు, ఆయన కూడా, ఎందుకంటే యాకోబు యోహాను వీరు కూడా సహోదరులు, అన్నదమ్ములు, వారు జాలరులన్నీ దేవుని వాక్యం చేపలు పట్టువని రాయబడింది. కాబట్టి ఈ చదువు లేని వారికేమో యేసు ఎవరు ప్రత్యక్షమైంది. స్తోత్రం. ఆ దినాన్ని యేసుక్రీస్తు ప్రభు వచ్చుతున్న ఈ దినాన్ని మట్టల ఆదివారం దినాన్న ఆయన ప్రయాణం చేస్తుండగా ఈవెన్ వారికంటే కూడా చదువు సందే లేని వాళ్ళందరూ కూడా ఏమని పాడుతున్నారంటే దావీదు కుమారునికి, అంటే యేసు దావీదు కుమారుడని వాళ్ళకి ప్రత్యక్షమైంది. కానీ అక్కడే ఉండి ధర్మశాస్త్రం అందు కూడా తెలుసుకొని ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచినందుకు, మీరు వినండి, సాధారణంగా వినండి శ్రద్ధగా, ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచినందుకు వారి యొక్క విధానములలో చాలా వ్యత్యాసము రాగా వారు పరిసయ్యులుగా ఎంచబడ్డారు, సద్దూకాయులుగా ఎంచబడ్డారు. అంటే సామాన్యమైన ప్రజల కంటే, సామాన్యమైన యూదుల కంటే కూడా ధర్మశాస్త్ర విషయంలో ఇంకా కొద్దిగా ఎక్కువ స్థానము కలిగిన వారు వీళ్ళు. అందుకు వారు పరిసయ్యులు, శాస్త్రులు అనే పదాన్ని పిలువబడ్డారు, లేదా సద్దుకాయులు అని పిలువబడ్డారు. ఈ పరిసయ్యులు, శాస్త్రులకు ఉన్న తేడా ఏంటి? ఒక తెగకు చెందినవారు దేవదూతలు ఉన్నారు, పునరుత్థానము ఉన్నది అని నమ్ముతారు. వీరెవరంటే పరిసయ్యులు. సద్దుకాయులు ఉన్నారు, వీరు పునరుత్థానము నమ్మరు, దూతలు ఉన్న మాట కూడా నమ్మరు. ఇక్కడే వాళ్ళకి వ్యత్యాసం వచ్చింది. కానీ ధర్మశాస్త్రము పరిసయ్యులు పాటిస్తున్నారు, సద్దుకాయులు కూడా పాటిస్తున్నారు. ఓకే, ప్రభుకు స్తోత్రం చెబుదాం. అయితే వారు ధర్మశాస్త్రాన్ని మరలా ధర్మశాస్త్ర ఉపదేశకులు అని కూడా మన లేఖనంలో రాయబడింది. ఇంత ఎరిగి ఉన్నా సరే, చదువుకుంటున్నా సరే, వాళ్ళకి ధర్మశాస్త్రం బైబిల్ అని చెప్పడానికి వెళ్ళింది. ధర్మశాస్త్రాన్ని సమస్తాన్ని ఎరిగినప్పటికీ యేసు ఎవరో వారికి తెలీదు. వాళ్ళందరూ అనుకున్నది ఏంటంటే యేసు ఒక ప్రవక్త. ఇంకా కొంతమందికి తెలిసింది ఏంటంటే యేసు ప్రభు కేవలం మరియా యోసేపునకు పుట్టినవాడు మాత్రమే, యోసేపు కుమారుడు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ చదువు సంధ్య లేని వీరికేమో యేసు దేవుని కుమారుడని, యేసు దావీదు కుమారుడని. దేవుని స్తోత్రం. అందుకే పేతురును యేసు ప్రభు అడుగుతారు, సరే జనాలందరూ నన్ను గురించి ఏమనుకుంటారు అనుకోను, కానీ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆయన అంటాడు అసలు నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అన్న వెంటనే 16వ వచనంలో మనం చూస్తామని అంటాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన ప్రభుకు స్తోత్రం. పేతురుకు ఒక ప్రత్యక్షత కలిగింది ఏంటంటే ఆయన దేవుని కుమారుడు మాత్రము కాకుండా ఆయన క్రీస్తు అయి ఉన్నాడు
అని ప్రత్యక్షతమైన కలిగింది, ప్రజలందరికీ తెలియదు. అందుకు ఈ ప్రత్యక్షత ఆ దినములలో ఉన్న ప్రజలకి కలిగినది కనుక దావీదు కుమారునికి జయము అని వాళ్ళు పాడుతున్నారు. స్తోత్రం. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఏమని? నేను దావీదు ఒక సింహాసనము నిరంతరము నిలబెట్టుదాను, స్థిరపరుస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. స్తోత్రం. అందుకే దావీదు గోత్రములో నుండి, అనగా యూదా గోత్రం నుండి వచ్చినాక యేసుక్రీస్తు ప్రభువును గురించి వీరికి ప్రత్యక్షము కలిగింది. ఓకే, నీకు నాకు మనకందరికీ కూడా ప్రత్యక్షత కలిగింది, దేవునికి స్తోత్రం. కానీ ఈ రాజు ఎలాగొస్తున్నాడంటే, రాజులు అన్న వెంటనే ఎక్కడ కూర్చుని వస్తారు? ఓకే, గుర్రాల మీద. మొదటిది రథం, రథాలు లేకపోతే గుర్రం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి? ఈ రాజు గాడిద మీద కూర్చుని వస్తున్నాడు. మీరు టోటల్గా చెప్పాలంటే ఈ పరిసయ్యులు, శాస్త్రులు, యూదా మతాధికారులు అందరూ కూడా పూర్తిగా వాళ్ళు నమ్మకపోవడానికి కారణాలు ఇవి. అంటే వాళ్ళు ఆలోచన చేస్తుంటే అసలు దీనికి దానికి ఏమాత్రం పొత్తు అవటం లేదు. సరే, రాజుగారు చూస్తే వస్తే సింహాసనంలో అనగా రథం రావాలి, లేకపోతే గుర్రం మీద రావాలి. ఈయనేంటి ఎలాగొస్తున్నారు? గాడిద మీద వస్తున్నారు. అసలు ఏమాత్రం కూడా కుదరటం లేదు. రాజుగారు అన్న వెంటనే ఏ కుటుంబంలో జన్మించాలి? రాజు కుటుంబంలో పుట్టాలి. కానీ ఈయన చూస్తే ఒక, మీరు గమనించండి, కంసాలు కాదు, వడ్రంగి వాళ్ళక కుటుంబంలో పుట్టి, అసలు దేనికి దానికి అసలు పొత్తు అవటంలే. వీళ్ళు దాన్ని టాలీ చేస్తున్నారు, దాన్ని సరి చేస్తున్నారు. అందుకే దేవుని ఆయన జ్ఞానుల జ్ఞానమును ఏం చేస్తాను తెలుసా? వెర్రితనముగా చేస్తాను. జ్ఞానులను సహితం వాళ్ళకి అసలు ఏమంత బుర్ర పనిచేయలే, అర్థం కావట్లే. యేసు ప్రభువు కొన్ని సందర్భాలు అంటారు, వినండి ఈ మాట. 2 సందర్భాలు. ఒకటి, ఈ విషయాన్ని మీరు ఎవ్వరికి చెప్పొద్దు అన్నాడు. ఎక్కడ? ఆయన కొండ మీదకి వెళ్ళి, కొండ మీద ఆయన రూపాంతరం చెందిన తర్వాత ప్రభు అంటాడు, మీరు ఈ విషయం ఎవరికి చెప్పవద్దు. కానీ చెప్పవద్దు అనే పదానికి ఎప్పుడు ఒక కండిషన్ ఇచ్చాడు. ఏమన్నాడంటే, మనుష్య కుమారుడు తిరిగి లేచే వరకు, అంటే మరణమును మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచే వరకు ఈ విషయము ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఆయన గురించి చెప్పొద్దు అని చెప్పారు కదా అని ఒక వచనాన్ని కొంతమంది పట్టుకుంటారు. కానీ అక్కడ కండిషన్ ఇచ్చాడు, ఒక లిమిటేషన్ పెట్టాడు. ఎంతవరకు చెప్పకూడదు అన్నాడు? తిరిగి లేచే వరకు. అండ్ మరో స్థలంలో అంటాడు, మీరు ఇశ్రాయేలులలో నశించిన వారి దగ్గరికే కానీ, నశించిన గొర్రెల దగ్గరికి కానీ మరి అన్యుల దగ్గరికి మాత్రం వెళ్ళకూడదు అన్నాడు. ఈ వచనాన్ని పట్టుకొని ఏమంటాడంటే, బైబిల్లోని యేసుప్రభు కదా చెప్పాడని. కానీ యేసుప్రభు మరలా తర్వాత ఇంకొక మాట చెప్పాడు. మత్తయి సువార్తలో మనం 28వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనం అంటాడు, ఇదిగో పరలోకమందును భూలోకమందు నాకు సర్వాధికారం ఇప్పుడు ఇవ్వబడినది కనుక నా అధికారంతో మీకు చెప్తున్నాను, మీరు సర్వలోకానికి వెళ్ళి సకల జనులకు సువార్త. అక్కడేమన్నాడంటే, మీరు కేవలం ఇజ్రాయెల్ దగ్గరికి మాత్రం వెళ్ళమన్నాడు. కానీ టైం వచ్చింది, సమయాన్ని బట్టి ప్రభు అన్నాడు, ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళవచ్చు. ప్రభుకి స్తోత్రం. ఎందుకంటే రక్షణ మొదట ఎవరికి? లేఖన సంధి మొదట యూదులకు, తర్వాత గ్రీసు దేశస్థులు, అనగా అన్యజనులకు. ఓకే, ప్రభుకి స్తోత్రం. సో పిల్లల, యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క ప్రత్యక్షమైన సందర్భాలలో ప్రజలందరూ కూడా గ్రహించి దావీదు కుమారునికి జయము అని వాళ్ళు పాడుచున్నారు. బట్ నేటి రోజుల్లో మనం పాడినంతనా సరిపోదు. దేవుని కుమారునికి జయము కలగాలంటే ఏం జరగాలో మీకు తెలుసా? నో డౌట్ మనం పాటలు పాడతాం, ప్రభువుని స్తుతిస్తాం, ప్రభువుని గురించి హల్లెలూయా అంటాం, హోసన్నా అని మనం చెప్పవచ్చు, పాడవచ్చు. దట్స్ గుడ్, వండర్ఫుల్. కానీ ఆయనకి ఎప్పుడు జయం కలుగుతుంది? మీకు కొద్ది రోజుల క్రితం మాట చెప్పాను. ప్రియులారా, ఆకాశ మండలంలో శత్రు శక్తులకును దేవుని ఆత్మకును లేదా దేవుని దూతలకును అపవాది యొక్క దూతలకు మధ్య పోరాటము జరుగుతున్నాయి. ఒకడు ఛాలెంజ్ చేసుకున్నాడు, నా కొడుకు గెలుస్తాడని. సాతానుడు అంటాడు,
నీ కొడుకు కాదు, నావాడే గెలుస్తాడని. యుద్ధం జరుగుతుంది, ఆల్రెడీ ఛాలెంజ్లో ఉంది. ఈ విషయాన్ని మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. యోబును గురించి మీరు ఊహించండి. నా సేవకుడైన యోబును గురించి నీవు యోచించితివా? అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, చెడుతనమును విసర్జించువాడును, యెహోవాయందు భయభక్తి కలిగిన వాడు. తెలుసా అసలు నా దాసుని గురించి నీకు తెలుసా అన్నాడు దేవుడు. ఎందుకు తెలియదు? అతని చుట్టూ నువ్వు కంచెలన్నీ కూడా వేస్తున్నావు, అతనికి కలిగిన సమస్తాన్ని కూడా నువ్వు కాపాడుతున్నావు. అందుకే వాడు ఆ విధంగా నీతి కలిగి, భక్తి కలిగి, యథార్థత కలిగి జీవిస్తున్నాడు. ఒక్కసారి కంచె తీసే చూద్దాం. దేవుడు అన్నాడు, నేను కంచె తీసినా నా సేవకుడు నా యందు భయభక్తులు కలిగి జీవిస్తాడు. నేను కంచె తీసేసినా ఆయన యథార్థత కలిగి జీవిస్తాడు, నీతి కలిగి జీవిస్తాడు. దేవుని స్తోత్రం. పోరాటం ఎక్కడ జరుగుతుంది? పోరాటం ఎక్కడ జరుగుతుంది? ఎవరికి మధ్య జరుగుతుంది యుద్ధం? దేవునికిను సాతానుకు మధ్య జరుగుతుంది. పాపం యోబుకు అందులో ఏబిసిడి కూడా తెలియదు. ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లే. ఏమవుతుంది ఇక్కడ? సడన్గా ఒక్క దినాన్న మొత్తం పశువులన్నీ కూడా తనకున్న గొర్రెల మంద, మేకల మంద, ఎడ్ల మంద, అలాగే గాడిదల మంద, అదేవిధంగా కంచెల గాడిదలు, వారి యొక్క దాసులు, ఎవ్రీథింగ్ సమస్తాన్ని కూడా ఒక్కసారిగా ఏటవుతుందో అసలు ఈయనకి అర్థం కావట్లేదు. కానీ పైన ఏం జరుగుతుంది చెప్పాలి అందరూ. నీకు శోధనలు, శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు జరుగుతుందో నీకు తెలియదు. చాలామంది ఏమనుకుంటుంటే నాకెందుకు, అసలు నేనేం తప్పు చేశానండి, ఏ పాపం చేశాను ఇలా జరుగుతుంది? నువ్వు ఏం పాపం చేశానో కాదు, పాపము చేసినందుకు కాదు, పైన యుద్ధం జరుగుతుంది. ఇద్దరి మధ్య సవాలు. నేను ఏదైనా తనకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, అవమానం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నా సేవకుడు, నా కుమారుడు, నా కుమార్తె నా యందు భక్తి కలిగి వారు జీవిస్తారనే ఒక పోరాటం అక్కడ జరుగుతుంది. ప్రభుకి స్తోత్రం. నేను చెప్తున్నాను, అసలు యోబుకు అందులో ఉన్న ఎందుకు జరుగుతుందో అందుకు తెలియక ఒక విధంగా చెప్పాలంటే తాను ఏదైనా దేవుని చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. కానీ తన భార్య భౌతికంగానే ఆలోచించింది. వినండి, దావీదు కుమారునికి జయం అంటే ఎప్పుడు జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువుకి ఎప్పుడు జయము కలుగుతుంది అని అంటే, భూమి యందు మనము సమస్తాన్ని సహించినప్పుడు, సమస్తాన్ని కూడా మనకు అర్థం కాకపోయినా. అందుకే యోబు రాసిన ఆ పదాన్ని దైవజనుడు యేసన్న గారు ఆ చరణం ఇలాగ రాశాడు. నేను వెళ్ళే మార్గము నా యేసుకు శోధింపబడిన మీదట నేను సువర్ణ వలె మారుదను అన్నాడు. నేను వెళుతున్నాను, ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను వెళుతున్న మార్గం మాత్రం దేవుని మార్గం. నేను వెళుచున్న మార్గము నాకు తెలియదు, కానీ నా దేవునికి మాత్రం తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఇది నేను శోధన అనుకుంటున్నాను కనుక ఈ శోధన దాటిన తర్వాత నేను సువర్ణం వలె, శుద్ధ సువర్ణం వలె నేను మారిదను అంటే. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఆయన జయం పొందుకున్నాడు. యోబును బట్టి సాతాను ఎదుట దేవుడు జయము అనుభవించాడు. దేవుని స్తోత్రం. ఆ జయం పొంది సంతోషించాడు. చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించు. ఆయన ఆ రాజులను, ప్రభుకు స్తోత్రం. ఇక్కడ ఆయన అనగా ఎవరు? యేసు ప్రభు. ఆయన అనగా గొర్రెపిల్ల, రైట్? యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభు
వారితో యుద్ధము చేసినప్పుడు ఆ యుద్ధములో ఆయన వారిని జయించును, ఆ రాజులను జయించును, అనగా శత్రువులను జయిస్తాడు. ఎప్పుడు జయించాడు? ఇక్కడ ఏం రాయబడిందంటే, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేయుదురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును అలాగే రాజులకు రాజునై ఉన్నందునను. ఒకటి. రెండోది, తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారే ఉన్నందునను. వినండి, ఈ ఫస్ట్ 2 స్టేజ్ మనందరూ కూడా వచ్చేసాం. ఒకటి పిలువబడ్డాము, రెండోదిగా యేసుక్రీస్తునందు ఏర్పరచబడ్డాం. స్తోత్రం చెప్పాలి. అందరికి పిలుపు లేదు, పిలుపు ఉన్న చాలామంది రావట్లేదు. నీకు ఆ భాగ్యం లభించింది, స్తోత్రం చెప్పు. అందుకే కాల్ లెటర్ అందరికి వస్తుంది, కానీ అపాయింట్మెంట్ దొరికింది మాత్రం మనం ఏర్పరచబడ్డాం. హలో, మనం ఏర్పరచబడ్డాం. స్తోత్రం. పిలువబడ్డాం, ఏర్పరచబడ్డాం. దేవుని స్తోత్రం. బట్ 3వ స్టేజ్లోనూ మాత్రం నిలబట్టలేదు చాలామంది. ఇది చాలా ప్రాముఖ్యం. 3వ స్టేజ్ ఏంటి? ఆయన కొరకు మన నమ్మకంగా ఉండాలి. మనం ఎంత నమ్మకంగా ఉంటే అంతగా దేవుని గొర్రెపిల్లకు జయము కలుగుతుంది. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి. నేను జయం గురించి మాట్లాడుతున్నా. నీ పిల్లలు సరిగ్గా ప్రవర్తించి, ఓకే, సరిగ్గా ప్రవర్తించి నడుస్తున్నారు అనుకోండి. మీ పిల్లలు సత్యాన్ని అనుసరించి నడిచారనుకుందాం, యథార్థత కలిగి నడుస్తున్నారు అనుకుందాం, భక్తి కలిగి నడుస్తున్నారు అనుకుందాం. ప్రభుకి స్తోత్రం. ప్రభు అలా చేయనుగాక. అండ్ అవతల ఉన్న పిల్లలు ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు, మధ్య గొడవలు వచ్చింది. నీ పిల్లలు కానీ నిజంగా యథార్థంగా నడిచుంటే, నీ పిల్లల పక్షాన ఒకవేళ న్యాయము ఉంటే నీకు జయం వస్తుందా రాదా? నీ పిల్లల తరఫున ఒకవేళ అన్నీ కూడా కరెక్ట్ ఉందనుకోండి, నీ ప్రతివాది దగ్గర నిలబడినప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడతావు. ఎందుకంటే నా పిల్లడు ఎక్కడ అసలు ఎటువంటి తప్పు చేయలేదని. అదే ఒకవేళ నీ పిల్లడే తప్పు చేసి ఉంటే నీ ప్రతివాది ఎదుట నువ్వు ఎలాగ నిలబడతావు? పైకి ఒకవేళ ఏదో అలా కాదండి మా అబ్బాయి అంటాడు కాదు, మా అమ్మాయి చెప్పవచ్చు, కానీ లోపల మాత్రం మనసాక్షి అది సరైనది కాదరా బాబు అని. ఒక్కొక్కసారి వాళ్ళ సాక్షి ఆధారాలు ముందుకు తీసుకొచ్చిన వెంటనే నా పిల్లడు అలా కాదన్నవాడు నోరు మోసుకొని అంటే వాడిపోయినట్టు కదా. వాడిపోయాడు. ఎగ్జాక్ట్గా మనము దేవుని సముఖములో, దేవుని ప్రజల ఈ లోకములో శత్రువు ఎదుట నమ్మకము కలిగి మనం జీవించగలిగితే, అంటే నమ్మకం అనే పదానికి అర్థం ఏంటంటే ఏ ఉద్దేశము కలిగి దేవుడు మనల్ని పిలిచాడో, మనం ఎలాగో నడుచుకోవాలని, ఏ విధంగా ప్రవర్తించాలని, ఎలాగో జీవించాలని దేవుడు మనం పిలుచుకున్నాడో ఆ విషయంలో మనం నమ్మకం కలిగి ఉంటే యేసు ప్రభు ధైర్యంగా నిలబడతాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అతని పక్షంగా న్యాయం ఉంది, యథార్థత ఉంది, కనుక ఏ పొరపాటు చేయలేదని తెలుసు కాబట్టి అని నిలబడతాడు. ప్రభుకి స్తోత్రం. అప్పుడు జయం ఎవరు గెలుస్తారు? యేసే గెలుస్తాడు. వినండి, ఆయన గెలుపు మన గెలుపు, మన గెలుపు ఆయన గెలుపు. స్తోత్రం చెప్పాలి. ఆయన గెలుపు మన గెలుపు ఏంటి? ఆయన గెలుపేమనగా ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడ్డాడు, శాపముగా చేయబడ్డాడు, దారిద్ర్యంగా చేయబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఓకే, మనము పొందవలసిన శిక్ష ఆయన భరించుకున్నాడు. ఆయన శిక్షను అనుభవించడం ద్వారా ఆయన మరణాన్ని కూడా మరలా జయించి తిరిగి లేచాడు. ఆయన గెలుపు మన, గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు మన గెలుపు ఆయన గెలుపు అవుతుంది. మనము శత్రువును జయిస్తే, మనము లోకాన్ని జయిస్తే, మనము అపవాదిని జయిస్తే, మనము పాపాలను జయిస్తే, మనము శోధనను జయిస్తే కాలర్ ఎగరగొడతాడు ఆయన విజయం. ఈ ప్రకటన గ్రంథంలో చెప్పింది అదే, 17:14 ప్రభుకి స్తోత్రం. మన జయ జీవితము కలిగి ఉండాలి.
ప్రభుకి స్తోత్రం. ఎవ్రీ ఏరియాలో చాలా సందర్భాలలో దేవుని బిడ్డలారా, ప్రభువు బిడ్డలు ఓటమి పాలైతే ఎంత బాధగా ఉంటుంది అసలు. అందుకే ఎదుటి వాడి శత్రువు, నీ యొక్క ప్రతివాది నీకు ఎదురిస్తాడు, అది పక్కన పెట్టండి. కానీ నీ మీద నిందలు మోపగలిగిన స్టేజ్లో, నిన్ను ఓడించగలిగిన స్టేజ్లో నువ్వు ప్రవర్తించకూడదు. ప్రభు కోరుకున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ విజయమును కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి జీవితాల్లో మరలా ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఆయన పుట్టినది మొదలుకొని ఈ యొక్క మట్టల ఆదివారం వరకు కూడా, లేదా దాన్ని ఏమంటారంటే గుడారాల పండుగ అని పాత నిబంధన గ్రంథంలోనికి మనం వెళ్తే రాయబడి ఉంటుంది. ఆ పండుగ వరకు కూడా యేసు ప్రభువారు ఎక్కడ ఏ స్థలంలో ఎటువంటి తప్పులు చేయకుండా విజయవంతంగా జీవించినందుకు, పరిశుద్ధాత్మ దేవుడే సామాన్యమైన ప్రజలకు కనులు తెరిచినందుకు వారందరూ కూడా ఏకముగా కూడి వారంటున్నాడు, దావీదు కుమారునికి హోసన్నా, హోసన్నా. ప్రభు పెరట వచ్చువాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ఎవరి పేరున వచ్చారు? ప్రభు పెరట వచ్చాడు. కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతారు, కానీ తర్వాత మీకు క్లియర్ చేస్తాను. ఈ వచనాన్ని మీకు చూపించి చదివిస్తాను. యోహాను సువార్తలోనికి వెళ్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. తీశారా? స్తోత్రం. పదవచనం నుండి చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 10వ వచనం. నేను చదువుతాను, డోంట్ వరీ, నేను చదువుతాను. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ వద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండునట్లు, వినండి ఇప్పుడు, నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వీరిని కాపాడుము అన్నాడు. ఓకే, హల్లెలూయా చెప్పారు. మీకేం అర్థమైందో మరి? ఇది ఏమర్థమైందో మీకు? ఓకే, వినండి. నేను మరలా చదువుతున్నాను. నీవు నాకు, లాస్ట్ లైన్, నీవు నాకు అనుగ్రహించిన నీ నామం. ఓకే, నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. యాహే, యెషూవా, ఇవన్నీ వచనము కూడా ప్రియులారా, యెహోవా అనే పదం, ఆ పదానికి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. రక్షించువాడు, కాపాడువాడు, విడిపించేవాడు. ప్రభుకి స్తోత్రం. యేసు అనే పదానికి అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. యెహోవా అనే పదానికి కూడా రక్షకుడు అని అర్థం. యెషూవా అనే పదానికి కూడా రక్షకుడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం. యేసు ప్రభు అందుకేమంటే, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వీరిని, దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అగైన్ 12వ వచనంలో, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్తాం. సో ఏ నామము అసలు తండ్రి అనే దేవుడు యేసు ప్రభుకి ఇచ్చారు? ఓకే, ఈ ప్రత్యక్షత అనేది కొందరికి మాత్రము లభించింది, అందరికీ. అందుకే ఇజ్రాయెల్ ప్రజల గురించి ఇంతకుముందు జ్ఞాపకం చేశాను. వారి కనులు ధర్మశాస్త్రం చదువునప్పుడు ఇంకా వారి కళ్ళ ముందుట ముసుగు అలాగే నిలిచి ఉన్నది. ధర్మశాస్త్రం అనే ముసుగు వారి కళ్ళకు ఉంటుంది. అందుకే లేఖనాలు చదువుతున్న వాళ్ళకి అర్థమో కావట్లేదు. బట్ ద డే ఈజ్ కమింగ్, ఒక దినం రాబోతుంది. ఆ దినాన్న ప్రభు ఏం చేస్తాడంటే వారి కండ్లకున్న ముసుకంతా కూడా పూర్తిగా, ప్రభుకి స్తోత్రం చెప్పాలి.
దేవుని ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు సామాన్యమైన మానవుడు గ్రహించడం అసాధ్యం. అన్లెస్ పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని బయలుపరుస్తేనే తప్ప ఎవడికి ఏమీ అర్థము కాదు. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు దేమాత్రం విడిచిపెట్టే దేవుడు కాడు. ఒక దినం వస్తుంది, అతి త్వరలో అది వచ్చేస్తుంది, కూడా దగ్గర పడింది. వారి కన్నులు తెరుస్తాడు దేవుడు. వారి కళ్ళకున్న ఒక ముసుగును తీసివేస్తాడు. దాని ధర్మశాస్త్రం చదువున్నప్పుడు వాళ్ళకి స్పష్టముగా యేసే క్రీస్తు అని వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు లక్షల కొలది యూదులందరూ కూడా, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా దేవుని వైపు తిరుగుతారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఘన విజయాన్ని కేవలం అందుకే చెప్పాను, ఆయన విజయము మన యొక్క విజయం, మన విజయం ఆయన విజయం. ప్రభుకి స్తోత్రం. సో దైవుని వాక్యాలు చూస్తే వాళ్ళందుకే వాళ్ళు పాటలు పాడుతూ స్తుతిస్తూ ఘనపరుస్తున్నారు. విశ్వాస జీవితంలో విజయము రాకముందే మన స్తుతి పాటలు పాడాలి. విజయం వచ్చిన తర్వాతే కాదు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు పౌలు శీలలో ప్రభువుని గురించి పాడి స్తుతించారు. ఎప్పుడు? అందరూ చెప్పాలి. ఓకే, దట్స్ గుడ్. బట్ వారు విజయం పొందిన తర్వాత, పొందక ముందా? మనం కృతజ్ఞత కొడుకు ఎప్పుడు పెడతాం? యేసు రక్తమే జయం. ఇప్పుడు మనకు అన్నీ జరిగితే అప్పుడు స్తోత్రం, హల్లెలూయా. కానీ ఏమి జరగకముందు వాళ్ళు స్తుతించారు. దాని అర్థం ఏంటంటే విశ్వాసముతో వారు విజయాన్ని ప్రకటిస్తున్నాడు. మీరు 18వ కీర్తన అంతా కూడా మీరు చదివితే 18వ కీర్తనలో ప్రియులారా, నిజానికి అది జరిగిపోయింది కాదు, జరగబోచున్న వాటిని ఆయన తన కన్నులు తెరవబడి దృశ్యంలో ఆయన చూస్తూ, దర్శనములో చూస్తూ ఆయన రాసిన కీర్తన అది. చూడండి 18వ కీర్తన. ప్రభుకు స్తోత్రం చెప్దాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. కీర్తనీయుడిని యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, భక్తిహీనులు వరద పొరల వలె నా మీద పడి వెదిరింపగాను, పాతాళపు లోకమును నన్ను అరికట్టగాను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగాను, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసిన. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడండి భూమి కంపించింది. స్తోత్రం. భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసిక రంధ్రములో నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములను రాజబెట్టును. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకరము కమ్మి ఉండెను. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతి నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని వాడగొట్టెను. యెహోవా నీ నాసిక రంధ్రమునకు ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశిలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలుషుడే ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. దేవుని స్తోత్రం. చదువుకున్న లేఖన భాగంలో నిజంగా దావీదు జీవితంలో ఏమైనా జరిగాయా? ఆయన ప్రార్థించి విశ్వసించాడు.
విశ్వసించి దేవుడు నా పక్షముగా ఇలాంటి కార్యము చేస్తున్నాడు. చూసారా, ఆయన మీరు 7వ వచనంలోనికి 6వ వచనంలో మనం చూస్తే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడిన దేవునికి ప్రార్థన చేసి తిని అప్పుడే ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు అసలు నేను ప్రార్థన చేయక జరిగిన విషయం ఏంటంటే, నా ప్రార్థన నాకు మొర దేవుని యొక్క చెవులో వచ్చింది. ఎక్కడట? ఆయన ఆలయమందు, పరలోకమందున్న ఆలయములో ఆయన చెవులో చొచ్చింది. అప్పుడండి భూమి కంపించి, అలా జరిగిందా? అసలు భూమి కంపించి అదిరిందా? ఇది విశ్వాసంతో దేవుని సముఖంలో ఆయన ప్రార్థిస్తూ నమ్మి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. స్తోత్రం. నా కోసము దేవుడు ఏ విధంగా ఆయన కోపముతో రగులుకొని నా నిమిత్తం అని వస్తున్నాడు. ఆయన నా పక్షంగా యుద్ధం చేయడానికి వస్తున్నాడు. అందుకంటాడు ఏంటంటే, ఆయన కోపింపగా అవి కంపించను. ఆయన నాసిక అంటే దేవుడు ఎలాగున్నాడంటే, ఇప్పుడు నీకు అలా చేస్తాడు. ఎవడు అసలు నిన్ను కొట్టినవాడు ఎవడు? నిన్ను తిట్టినవాడు ఎవడు? నీతో అసలు యుద్ధం చేసిన దానికి వచ్చినవాడు? ఆయన దేవునికి కోపం రగులుకున్నంట ఆయన నాసిక రంధ్రములో నుండి పొగ. ఇట్ ఈస్ ద ఫీలింగ్. దేవుని గురించి అలా ఫీల్ అవుతున్నాడు ఆయన. అర్థమవుతుందా? విశ్వాసముతో ఆయన ఫీల్ అవుతున్నాడు. స్తోత్రం. మనలో చాలామంది ప్రార్థన చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, అసలు అంగీకరించడో లేదో తెలియదు. ప్రార్థన మాత్రం మనం చేశాం. ప్రార్థన చేసిన తర్వాత ఒక్కసారి ఫైనల్గా ఆమెన్ అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగిందో తెలియదు. మన మైండ్ అంతా కూడా అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతాం? తిన్నగా ప్రార్థన అయిపోయిన తర్వాత మైండ్ ఎక్కడికి వెళ్తుంది? మనం చేసింది చేసామంతే, దేవునికి స్తోత్రం. ఆ తర్వాత బ్రదర్ బాగున్నారా? ఓకేనండి. సిస్టర్ బాగున్నారా? ఓకేనండి. ఇంట్లో పని ఉందండి, వస్తానండి. వెళ్ళిపోతారు. యేసు రక్తం జయం చెప్పండి. హీ ఫీల్స్, ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడంటే, నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుని యొక్క ఆలయంలో ఆయన యొక్క చెవులోనికి చొచ్చిన వెంటనే ఆయన కోపముతో నా పక్షముగా ఆయన ఆకాశ వాహనుడై ఉండి కెరూబుల మీద ఆయన దిగి వస్తుండగా, వడగాండ్ల చేత కోపముతో రగులుకొని వస్తుండగా, శత్రువులను కూడా ఆయన నోట నుండి వచ్చిన అగ్ని చేత, నాసిక రంధ్రం నుండి వచ్చిన అగ్ని చేత శత్రు సమంతా కూడా కాల్చబడిందని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దట్ ఈజ్ వై మన విక్టరీ జయము పొందక మునుపే మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జయం ఇచ్చాడని మన ప్రభువును గణపరచాలి. స్తోత్రం. నిజానికి యేసుక్రీస్తు ప్రభు ఇంకా సంపూర్ణమైన విజయంలోనికి ఇంకా వెళ్ళలేదు. ఎప్పుడు సంపూర్ణ విజయం కలుగుతుంది? ఒక విధంగా చెప్పాలంటే 95% వరకు కూడా యేసు ప్రభు భూలోకంలో ఈ మట్టల ఆదివారం వరకు కూడా 95% వరకు అని సాధించేశాడు. కానీ దాని తర్వాత ఇంకొక 5% ఉండి అతి భయంకరమైన, క్లిష్టకరమైన, చాలా వేదనతో కూడిన శిలువ మరణాన్ని వెళ్ళబోతున్నాడు. అది సహించాలి, అది జయించాలి. ఒక 5% ఇంకా ఉంది. 95% చేసినప్పటికే వాళ్ళు ఆల్రెడీ ప్రత్యక్షత పొంది అంటున్నాడు, హోసనా, దేవుని కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన శ్రమలలో జయము కలుగునుగాక. ప్రభుకి స్తోత్రం. సో ఆయన జయము పొందినట్టుగా మన వ్యక్తిగత జీవితంలో మన ఆయన సముఖంలో నమ్మకంగా ఉండాలి. ప్రభుకి స్తోత్రం. ఏ విధంగా జయించాడు ఆయన? ఎలాగ జయించాడు? దీనుడై. ఎలాగ జయించాడు? నీతితో జయించాడు, అవినీతితో కాదు. న్యాయముతో జయించాడు, అన్యాయముతో కాదు. దేవుని స్తోత్రం. విశేషముగా ఆయన ఖడ్గము చేత పట్టుకొని యుద్ధము చేసి కాదు జయించింది, క్షమాగుణంతో జయించాడు, సమాధానంతో జయించాడు, సాత్వికముతో జయించాడు.
దేవుని స్తోత్రం. అందుకే రాయబడింది, నీ రాజు సాత్వికుడై నీతిపరుడై ఆయన గాడిద మీద ఎక్కి వచ్చుచున్నాడు. కాబట్టి సియోను, యెరూషలేము బహుగా సంతోషించు, ఉల్లాసించు, ఎందుకంటే నీ రాజు నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు, ఆయన దీనుడే వస్తున్నాడు. దేవుని స్తోత్రం. క్రైస్తవ జీవితంలో దీనత్వం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. తగ్గింపు స్వభావం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని స్తోత్రం. ఈ తగ్గింపు లేకపోతేనే, దానికి మరో విధంగా చెప్పాలా, తగ్గింపు లేని స్వభావాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే మీకు అర్థం అవడానికి ఈగో అన్నాడు. ఈగో అనేది ఏం చేస్తుంది, ఒక మనిషిని ఏమాత్రం కూడా ఎన్నడూ కూడా తగ్గించుకోవడానికి అవకాశము ఇవ్వదు. మనమే అలాగ అనుకుంటే యేసు ప్రభు ఎంత ఈగో కలిగి ఉండాలి. ఎందుకు అలా మాట్లాడుతున్నానంటే, ఆయన దగ్గర లేనిది ఏమి ఉంది? ఆయన సమస్తమును కలిగి ఉన్నవాడు. దైవత్వము అందుకే ఆయన 100% దైవత్వము కలిగిన వాడు, 100% మానవత్వం కలిగిన వాడు. దైవత్వంలో కనీసం ఏమీ లేని మనమే మనకున్న ఆ స్వభావాన్ని బట్టి, స్థితిని బట్టి ఏమాత్రం కూడా తగ్గించుకోవడానికి ఇష్టపడం. మరి అలాంటప్పుడు యేసు ప్రభు ఎంతగా అతిశయించాలి, ఎంత అతిశయించాలి. దేని బిళ్ళరా, అందుకే దేవుని సముఖంలో ఈవెన్ ప్రజల ఎదుట కూడా మనలను మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే మన రాజు నీతిపరుడు, మన రాజు ఆయన దయగలిగిన వాడు. అందుకే ప్రభు అంటాడు 11వ అధ్యాయంలో 28వ వచనం అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు చనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటే 29 అంటాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. కాబట్టి మీరు ఇప్పుడు మోసుకోవాల్సిన కాడి ఇది అది కాదు. నేను ఇస్తున్న కాడి ఏంటంటే దీన మనస్సు, సాత్వికమున కాడి. వాటిని మీ మీద వేసుకొని నా దగ్గర నేర్చుకోండి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఆయన జీవితం ద్వారా ప్రభువును స్తుతించి ఘనపరచాలి. మీరు చూడండి, ఆయన అలాగొస్తుండగా వాటి మీద తగ్గించుకొని వస్తున్నాడు. అందుకే గాడిద మీద ఎక్కువ వచ్చాడు ఆయన. అలాగొస్తుండగా ఒకవైపున ప్రభువును ఘనపరుస్తున్నారు, బట్ మరోవైపున మనం చూస్తే నడుస్తుండగా రోడ్డు ఈ 21వ అధ్యాయంలో, మత్తయి సువార్తలో, మార్కు సువార్త 11వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయంలో, ఓకే, అండ్ యోహాను సువార్త 12వ అధ్యాయంలో, ఈ 3 సువార్తలలో ఈ 4 సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువును గుర్చినాక మాటలన్నీ కూడా ఈ యొక్క మట్టల ఆదివారం గురించి చెప్పబడిన మాటలు మనకు కనబడుతుంది. అందులో మనం గమనిస్తే యేసు ప్రభు వస్తుండగా దారి పొడవున కొందరేమో చెట్ల కొమ్మలు తీసుకొచ్చి వేస్తున్నారు, కానీ మరికొందరు తమ వస్త్రాలని, బట్టలని తీసుకొచ్చి దారి పొడుగున వేశాడు. దేవుని స్తోత్రం. వస్త్రము అన్న వెంటనే భౌతికమైన వస్త్రాన్ని గురించి అక్కడ చెప్పడం కాదు, దానికి అర్థం మనం గమనించాలి. పాత నిబంధనలు జరిగిన ప్రతిదీ కూడా అందులో ఆత్మ సంబంధమైన అర్థాలు తెలియజేస్తుంది. వారు భౌతికంగానే అక్షరానుసారంగానే తమ వస్త్రాన్ని తీసుకొచ్చి, విలువైన వస్త్రాలు తీసుకొచ్చి యేసుప్రభువు నడుస్తున్న దారిలో వారు పరిచారు. నీవు ఎంత విలువ కలిగిన వాడైనా సరే దేవుని సముఖంలో నువ్వు తగ్గించుకోవాలని అర్థం. అది స్తోత్రం. భూమి యందు, లోకమందు, సంఘములో కానీ సమాజములు కానీ ఎంత ఉన్నతమైన పదవి కలిగిన వాడైనా సరే, అధికారం కలిగిన వాడైనా సరే, జ్ఞానవంతుడైనా సరే, ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో అందుకంటాడు. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చూసుకోగలం. అక్కడ మాట్లాడతాడు ఏంటంటే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ, సూర్యుడు తన సౌర్యమును బట్టి కానీ, 23వ వచనం నుండి రాబడి ఉంటుంది. అలాగే ఆ బలవంతుడు తనక బలమును బట్టి కానీ, ధనవంతుడు లేదా ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి కానీ అతిశయించకూడదు. దేనిని బట్టి అతిశయించాలంటే
తన దేవుడని యెహోవాను బట్టి మాత్రం ఆయన భూమి మీద నీతి న్యాయమును జరిగించేవాడని, కృపచూపు దేవుడని తెలుసుకొనుట యందే అతిశయింపవలెను అన్నాడు. స్తోత్రం. నువ్వు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా దేవుని మందిరానికి, దేవుని సంఘానికి వచ్చినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఐ లైక్ ఈ విషయానికి వచ్చినప్పటికీ నేను ప్రత్యేకంగా హెబ్రోన్ ఫెలోషిప్ని మెచ్చుకుంటాను. హెబ్రోన్ ఫెలోషిప్ అంటే దానికి వ్యవస్థాపకుడు ఎవరనగా భక్త్ సింగ్ గారు. ఎందుకంటే నేను ఒకసారి చెన్నై వెళ్ళాను, హైదరాబాద్ కూడా వెళ్ళాను. హైదరాబాద్లో హెబ్రోన్ ఫెలోషిప్కి, బట్ చెన్నైలో హెబ్రోన్ ఫెలోషిప్కి వెళితే అక్కడ పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరూ కూడా వచ్చి సామాన్య విశ్వాసులకు పరిచర్య చేస్తున్నారు. స్తోత్రం చెప్పాలి. ఏమర్థమైందా మీకు? పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరూ కూడా వచ్చి సామాన్య విశ్వాసాలకు పరిచర్య వస్తున్న వాళ్ళందరూ కూడా లోపలికి పిలిచి తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు. అక్కడ ఎక్కువ శాతము 95% విశ్వాసులందరూ కూడా అందరూ కిందనే కూర్చుంటారు. శారీరకంగా బాగలేని వారు, అలాగే వయసులో కొద్దిగా వృద్ధులైన వారు మాత్రము కూర్చోడానికి ఈ చైర్లు ఏర్పాటు చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా, అంటే ఆయన నేర్పించిన విధానం ఏంటంటే అందరూ ప్రభు సన్నిధిలో సమానమే. కనుక మీరు ఎంత విద్య కలిగి ఉన్నా, ఎంత ఉన్నత హోదా కలిగి ఉన్నా, ఎంత గొప్పవారైనా సరే, జ్ఞానవంతులైనా, మీరందరూ కూడా ఎలా ఉండాలి? పరిచర్య చేయవారుగా ఉండాలి. అది వాళ్ళు పాటిస్తున్నారు. అది చూసి నేను చాలా సంతోషించాను. ఈవెన్ దాన్ని బట్టి కూడా నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. స్తోత్రం. నేను నా కన్నులారా చూసిన వాటిని చెప్తున్నాను. తమను తాము వరంతగా తగ్గించాను. ఇప్పటి వరకు మీరు చూడండి, హెబ్రోన్ ఫెలోషిప్కు ఉన్న ఏ యొక్క విశ్వాసాలైనా సరే, వాళ్ళు ప్రార్థన చేయడానికి, ప్రార్థన అన్న వెంటనే ఏం చేస్తారు తెలుసా? మనం ప్రార్థించి, అంటే మోకరించి ప్రార్థన చేయడం మంచిది, అది మంచి స్వభావం. ఆ అలవాటు మనం చేసుకోవడం మంచిది. రైట్. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. పిల్లరా, తమ వస్త్రాన్ని ముందు పెట్టారు. నీవు మాకు ఇచ్చిన నీతి నీ వలనే కలిగింది ప్రభువా. ఇదిగో నాయనా, అది నీ ముందే. నువ్వు నాకు అనుగ్రహించిన ధన సంపద అంతా కూడా నీ వలనే కలిగింది. అవన్నీ కూడా కేవలం నీ పాదధూళితో. అందుకే కదా పౌలు అంటాడు, నేను సంపాదించినంత కూడా, నాకు కలిగిందంతా కూడా నేను పెంటతో సమానం, పెంట కుప్పతో సమానంగా ఎంచుతున్నాను. నీ ఎదుట చూడగా, నువ్వు నాకు అనుగ్రహించే ఆ రక్షణను చూడగా, నువ్వు అనుగ్రహించబోతున్న యొక్క విమోచనను చూడగా, నువ్వు నా కొరకు కార్చిన రక్తాన్ని విలువతో చూస్తే, నేను కలిగి ఉన్నదంతా కూడా కేవలము అది పెంట కుప్పతో సమానం ప్రభు అన్నాడు. ఎవ్రీథింగ్ మనం ప్రభు సముఖంలో తీసుకొచ్చే దాన్ని మనం పరచడాన్ని పాదాల దగ్గర నీ పాదధూళితో సమానం. ఎవ్రీథింగ్. ప్రభుకి స్తోత్రం. ఎవడైతే తన్ను తాను ఆ విధంగా తగ్గించుకుంటాడో, యేసు ప్రభు స్పష్టంగా చెప్పిన మాట, తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవడైతే తన్ను తాను ఆ విధంగా తగ్గించుకుంటాడో దేవుడు అతన్ని హెచ్చింప చేస్తాడు. అందుకు ఇక్కడ ప్రభు సముఖంలో ఎంతగా తగ్గించుకుంటావో దేవుడు నిన్ను అంతగా హెచ్చింప చేస్తాడు. అందుకే ప్రభు సంధాన్ని వచ్చి కూర్చున్నప్పుడు చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా, భక్తి కలిగి మనం కూర్చోవాలి. స్తోత్రం. కేర్లెస్గా ఉండకూడదు దేవుని సముఖంలో. వారు తమ బట్టలు పరిచారు, ప్రభువును స్తుతించారు. స్తుతిస్తుండగా మరి కొంతమంది వచ్చారు. ఏమయ్యా స్తుతులంతా కొంతమంది గిట్టదు. వారికి ఎలా ఉంటుందంటే, ఈ ఇంట్లో ఇప్పుడు కదా ఈ పొయ్యిలు వచ్చాయి. ఏ పొయ్యిలు అంటే కూడా స్టవ్లు వచ్చాయి, గ్యాస్ పొయ్యిలు ఇప్పుడు వచ్చాయి. ఒకప్పుడు ఏ పొయ్యమ్మా? కర్రల పొయ్యిలు. ఆ కర్రల పొయ్యిలో ఒకవేళ సరిగ్గా అది అగ్ని రాజబట్టలేదు అనుకోండి, పొగ అంతా గది అంతా నిండిపోయి మొత్తం కళ్ళు
కొంతమందికి స్తుతి అంటేనే వారి కళ్ళంతా మొత్తం పొగతో నిండిపోయిన కళ్ళు ఎలాగ మండిపోతుంటుందో అలాగ వాళ్ళకి అస్సలు గిట్టదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును జనసమూహలందరూ కూడా పాడి కొనియాడి స్తుతిస్తూ ఆరాధిస్తుండగా కొంతమందికి అసలు పట్టలేదు. ఏంటయ్యా యేసుప్రభు ఎక్కడ అంటారు, బోధకుడా అసలేంటి ఈ పిల్లలందరూ కూడా చేస్తున్న గోల ఏంటి, పాడుతున్నారు స్తుతిస్తున్నారు, మీరు కనీసం మీకు ఆలోచన లేదా? నాకెందుకు ఆలోచన లేదు, మీకు ఎవరు చెప్పారు? లేఖనంలో ఏం రాయబడిందో మీరు చదవలేదా అన్నాడు. ఏంటయ్యా అని అంటే, సంటి పిల్లల స్తుతుల మూలముగా ఆయన ఒక దుర్గమును స్థాపించిన లేఖనం మీరు చదవలేదా? కాబట్టి ఇది స్తుతించే సమయం. వారిని కానీ మీరు ఆపడానికి ప్రయత్నం చేశారు అనుకోండి, రాళ్ళు కేకలేస్తుంది అన్నాడు. ప్రభుకి స్తోత్రం. ఎవరు? నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు మీతో చెప్తున్నా, రాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. హలో, రాళ్లకు అంటే ఎందుకంటే మీరు స్తుతించకపోతే ఎవరు స్తుతిస్తాయి? రాళ్ళు స్తుతిస్తాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, రాళ్ళకి అవకాశం, నీ అవకాశాన్ని నువ్వే సద్వినియోగం చేసుకో. స్తోత్రం. ప్రభువు నువ్వు ఘనపరచాలి, అప్పుడు ఘన విజయాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రభు మహిమపరచబడతాడు, ప్రభు ఆనందిస్తాడు. ప్రభుకి స్తోత్రం. ఈ యొక్క దీన్ని ఏమంటారంటే విజయోత్సవముతో ఊరేగించే వారం ఇది. ఇజ్రాయేల్ ప్రజల పండుగ ప్రకారముగా ఇది విజయోత్సవముతో. బట్ మనం ఎందుకు అసలు ఈ దినాన్న మనం ధ్యానం చేసుకుంటున్నామంటే, మన ప్రభు, మన రక్షకుడు, మన యొక్క విమోచకుడు మనలను ప్రేమించి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగివచ్చి తన పనులను ముగించుచు ఆయన జయం ఇవ్వబోచున్న సందర్భాల కనుక, అందును బట్టి మనము కూడా ఆయన యొక్క పండుగలో ఈ యొక్క దినమందు సంతోషించి ఆనందించి ఉల్లాసించే వారమే ఉన్నాం. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా మనం సంతోషంగా ప్రభు సన్నిధిలోనికి రావాలి, ఆనందంగా మనం వెళ్ళాలి. ఈవెన్ మనం తిరిగి వెళ్తున్నప్పుడు కూడా ఎలాగెళ్ళాలి? సంతోషంగా వెళ్ళాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. హోషనా, దావీదు కుమారునికే జయం, దేవుని కుమారునికే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఘనతయు ప్రభావమును జయము కలుగునుగాక. స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి మన జీవితంలో ఒక్కసారి మనం పరిశ్రమ చేసుకొని ప్రభు కృపను మనం వేడుకుందాం, ప్రభు సహాయం వేడుకుందాం. ప్రభు, నన్ను నేను నీ సన్నిధిలో తగ్గించుకోగలిగిన ఉన్నతమైన ఆ యొక్క అనుభూతిలోనికి నడిపించు ప్రభు. అయ్యా నీకు స్తోత్రం. ఎందుకనగా నేను ఈ దినాన్ని కలిగి ఉన్నది సమస్తము కేవలము నీ కృప వలన మాత్రమే. అందుకే నీ పాద సన్నిధిలో సమస్తాన్ని పెడుతున్నాను ప్రభు. నీవు హెచ్చింపబడవలసిందే, మేము తగ్గింపబడవలసిందే. మా జీవితంలో కేవలం నీవు రాజుగా ఉండాలి ప్రభు, నువ్వు ప్రభుగా ఉండాలి. ఓ మా జీవితంలో మీకు కేవలం జయము కలగాలి నాయన. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి జయం. హోషనా, దావీదు కుమారుడికి జయము కలుగు. అన్ని కోణాల్లో జయము కలగాలి, ప్రభువుకు జయము కలగాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి కలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు. నీతిమంతుడా, దీనుడా, నీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా, నీ మాటలు నీ ప్రజల హృదయంలో నాటబడి ఫలించినట్టుగా సహాయం దయచేయండి. జయోత్సవముతో నీవు యెరూషలేములో ప్రవేశించావు నాయనా. అయ్యా, మా పట్టణంలో కూడా జయోత్సవముతో నువ్వు ప్రవేశించమని మేము ప్రార్థిస్తున్నాము.
మా యొక్క పురములలోనైనా, మా యొక్క పాలెములలోనైనా, మా యొక్క నగరములలోనైనా, మా యొక్క పల్లెల్లో ప్రభువా, గ్రామములోనైనా విజయోత్సవముతో నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు, నువ్వు ప్రవేశించు నాయనా, విజయోత్సవంతో ప్రవేశించు నాయనా. ప్రతి కుటుంబంలో విజయోత్సవంతో ప్రవేశించు, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో విజయోత్సవంతో ప్రవేశించు నాయనా. నీ స్వాధీనం చేసుకోమని ప్రార్థిస్తాను ప్రభు. సకల మహిమ మీకే, ఘనత ప్రభావం మీకే. నీ ప్రజలకు అన్ని విషయంలో జయం దయచేయండి. లోకమును జయించగలుగునట్టుగా, శోధనను జయించగలుగునట్టుగా, శత్రు శక్తి అంత నీ మీద విజయం పొందినట్లుగా నైనా అయ్యా జయశీలుడా, నీ కృప అనుగ్రహించు నాయనా. మీరు తోడే ఉండి జయం అనుగ్రహించు నాయనా. ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని జయించగలుగునట్లుగా నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక నాయనా. ఓ నీ కృప కలుగునుగాక తండ్రి. సకల మహిమ ప్రభావం మీకే. ప్రతి హృదయంలో నీ వాక్యము నాటబడి ఫలించునుగా కానీ నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.